నాపై పెట్టిన కేసును పోలిన కేసులో ఇవాళ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలకమైన తీర్పు చెప్పింది. అయితే నా కేసులో చేసిన ఆరోపణ, ఈ కేసులో నేను చెప్పబోయే కేసులో చేసిన ఆరోపణ ఒకటే, కానీ నేరము అభియోగించబడిన నేరం ఒకటి కాదు, సెక్షన్ ఒకటి. సో ఈ కేసు ఏంటి అంటే సెక్షన్ 153 ఆఫ్ ఐపీసీ కింద 2021లో అప్పటి ప్రభుత్వం, అంటే ప్రస్తుత ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వము ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టినందుకు గాను ఈ కేసు పెట్టింది ఇద్దరిపైన. సో ఆ కేసును ఇప్పుడు లగడపాటి ప్రవీణ్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో హైకోర్టు క్వాష్ చేసింది, ఆ కేసును కొట్టివేసింది. సో ఏంటి కేసు అంటే, ఒక ఇద్దరు వ్యక్తులు ఒక తప్పుడు సోషల్ మీడియా పోస్ట్ పెట్టారని, ఎమ్మెల్యే కొడుకు డ్రగ్ కేసులో దొరికాడు అని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారని. సో సాధారణంగా ఇలా సర్క్యులేట్ చేయడంతోనే పోలీసులు కామన్గా పెట్టిన కేసులు ఏంటంటే అల్లర్లు సృష్టించాడు, అల్లర్లు సృష్టించడానికి ప్రోద్బలం ఇచ్చాడు, ప్రోత్సహించాడు అనే కేసులు పెట్టేస్తారు. దాన్నే సెక్షన్ 153 ఆఫ్ ఐపీసీగా పెట్టారు. ఇప్పుడు అది భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ 192 సిమిలర్ కేసు నా పైన కూడా పెట్టారు. నేను చేసిన విశ్లేషణ వల్ల అల్లర్లు ఒక ప్రొవొకేషన్ వస్తుంది, అకారణంగా నేను అల్లర్లు జరగటానికి ప్రొవోక్ చేశాను కావాలని అన్నది కేసు. సో సిమిలర్ కేసులో హైకోర్టు జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి న్యాయస్థానం క్లియర్గా తీర్పు చెప్పింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రకారం కానీ, ఆ గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రకారం కానీ ఇలా మీరు కేసులు పెట్టడానికి వీల్లేదు, ఈ సెక్షను వర్తించదు. ఎందుకంటే పిటిషనర్ పైన ఇంకో పిటిషనర్ సర్క్యులేట్ చేసిన ఫాల్స్ పోస్ట్, అది ఫాల్స్ పోస్టా కాదా తర్వాత కేసు, వేరే కేసుది, ఫాల్స్ పోస్ట్ అయినప్పటికీ కూడా దానివల్ల ఇంకో పలానా అల్లర్లు జరిగాయి అని నిర్దిష్టమైన ఆరోపణ లేనప్పుడు ఈ ఐపీసీ సెక్షన్ వర్తించద్దు అని కోర్టు తీర్పు చెప్పింది. అఫ్కోర్స్ ఇతర సెక్షన్లపైన విచారణ కొనసాగుతుంది, దానిపైన ఏం తీర్పు చెప్తుందో చూద్దాం. కానీ నాపై పెట్టిన కూడా ఇతర సెక్షన్లతో పాటు ఈ సెక్షన్ 153 ఆఫ్ ఐపీసీని పోలిన భారత న్యాయ సంహితలోని సెక్షన్ పెట్టారు. అఫ్కోర్స్ నేను క్వాష్ పిటిషన్కి వెళ్ళలేదు కనుక నా దానిపైన జడ్జిమెంట్కి ఇప్పుడు అవకాశమే లేదు. కానీ సిమిలర్ కేసులో ప్రస్తుతమే కాదు, గతంలో కూడా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుతో సహా అనేక న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ తీర్పు చెప్పటానికి 1997లోనే బిలాల్ అహ్మద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కోర్టు చేసింది. అక్కడ కూడా స్పష్టంగా చెప్పేది, ఇలాంటి సెక్షన్ల కింద కేసు పెట్టినప్పుడు స్పష్టంగా ఆరోపించబడిన నిందితుడు చేసిన పనుల వల్ల వివిధ వర్గాల మధ్య శత్రుత్వం పెరిగి, వారి మధ్య విద్వేషం పెరిగి, దానివల్లనే అల్లర్లు జరిగే అవకాశం ఉండాలి, లేదా జరిగైనా ఉండాలి. ఇలా మీరు ఆ లింక్ ఉండాలి, కాజ్ అండ్ యాక్షన్ లింక్ ఉండాలి. ఇది కోర్టు న్యాయస్థానాలు చెప్పిన దాని సారాంశం, జురిస్ప్రుడెన్స్ సారాంశం. అందుకే బిలాల్ అహ్మద్ కేసును ఉదహరిస్తూ ఈ కేసును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ తీర్పులో స్పష్టం చేసింది ఏంటంటే, ప్రతి మాటను ఏదో అల్లర్లు జరిగిపోయాయి, పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ అయిపోయింది, హింస చెలరేగింది అంటూ కేసులు పెట్టలేము. దాన్నే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ తీర్పులో ఏమంటోంది, ఇలాంటి కేసులు అంటే సెక్షన్ 153 ఆఫ్ ఐపీసీ కానీ, సెక్షన్ 192 ఆఫ్ భారత న్యాయ సంహితలో కానీ మీకు కాన్సెప్ట్ ఆఫ్ మెన్స్ రియా ప్రూవ్ కావాల్సి ఉంటుంది. ఇది లాటిన్ లీగల్ టర్మ్, కాన్సెప్ట్ ఆఫ్ మెన్స్ రియా, MENSREA, కానీ ఎస్ను జడ్ లాగా ప్రొనౌన్స్ చేయాలి, మెన్స్ రియా. సో ఈ కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే గిల్టీ ఇంటెన్షన్ ఉండాలి, గిల్టీ మైండ్ ఉన్నట్లు ఇన్వెస్టిగేషన్ ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్వెస్టిగేషన్లో ప్రూవ్ కావాల్సి ఉంటుంది. అంటే ఒక గిల్టీ మైండ్తో, గిల్టీ ఇంటెన్షన్తో వైలెన్స్
క్రియేట్ కావాలి హింస, పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ కావాలి అనేది ఎస్టాబ్లిష్ కావాలి. అంటే గిల్టీ మైండ్కు గిల్టీ యాక్ట్కు లింక్ ఎస్టాబ్లిష్ కావాలి. అలా గిల్టీ యాక్టే లేనప్పుడు ఇక గిల్టీ మైండ్ అనే ప్రశ్న ఉత్పన్నమే కాదు. అల్లర్లే జరిగినప్పుడు లేదా అల్లర్లు జరిగే అవకాశం ఉన్నది అని అనుకుంటే అల్లర్లు జరగకపోయినా నేరమే, జరగడానికి ప్రొవోక్ చేసిన నేరమే. కానీ జరగటానికి ప్రొవోక్ చేశామని ఆరోపించేటప్పుడు మెన్స్ రియా ప్రూవ్ కావాల్సి ఉంటుంది. గిల్టీ యాక్ట్ జరిగే అవకాశం ఉన్నప్పుడు గిల్టీ ఇంటెన్షన్ అంటే నేరపూరిత భావనతో నేరపూరిత ఆలోచనలతో చేసినట్లు కూడా ప్రూవ్ కావాల్సి ఉంటుంది. అందువల్ల చట్టం వట్టిగానే నిర్దోషుల్ని శిక్ష వేయదు. మన న్యాయ వ్యవస్థ, మన రాజ్యాంగము, మన చట్టాలు, మన రూల్ ఆఫ్ లా చాలా గొప్పవి. అలా అయితే మన దేశంలో పౌర నివాసాల కన్నా జైలు ఎక్కువ ఉంటాయి. సో అందువల్ల అది సాధ్యం కాదు. అందుకే హైకోర్టు ఏమన్నది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టే కాదు దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా ఇలాంటి కేసుల్లో అంటే సెక్షన్ 153 ఆఫ్ ఐపీసీ కానీ ఇప్పుడు ప్రజెంట్ సెక్షన్ అయితే సెక్షన్ 192 భారతీయ న్యాయ సమితిలో కానీ మెన్స్ రియా గిల్టీ మైండ్ గిల్టీ ఇంటెన్షన్ అనేది ఎస్టాబ్లిష్ కావాలి అని పేర్కొంది. లగడపాటి ప్రవీణ్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం పెట్టినటువంటి ఈ కేసును కొట్టివేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది ఏంటి, సో అల్లర్లైనా జరిగినట్లు నిర్దిష్టమైన ఆరోపణ ఉండాలి, లేదా అల్లర్లు జరగటానికి క్లియర్ ప్రొవకేషన్ గిల్టీ మైండ్ ఎస్టాబ్లిష్ కావాలి. ఇవి రెండు లేవు కనుక ఈ కేసును కొట్టేస్తున్నామని చెప్పేశారు. అంటే ఈ సెక్షన్ కింద కేసును కొట్టేస్తున్నాం, ఇతర సెక్షన్ల కింద ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఎందుకంటే మనకు అర్థం కావాల్సిందంటే చాలామంది మిడిమిడి జ్ఞానంతో ఎఫ్ఐఆర్ అంటేనే నేరం చేసినట్టుగా ఫీల్ అవుతున్నారు. ఎఫ్ఐఆర్ ఈజ్ కాల్డ్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఎవరైనా ఒక కంప్లైంట్తో పోలీస్ దగ్గరికి వస్తే పోలీసు వారు న్యాయంగా దాన్ని తీసుకొని వాళ్ళకు ఒక రిసిప్ట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. దట్ ఈజ్ ఓన్లీ ఎ ఫౌండేషన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అంటే ఒక పోలీసు విచారణకు అక్కడితో మొదలవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఎ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్. జస్ట్ ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ కేసులో కూడా అదే చెప్పింది. ఒక ఎఫ్ఐఆర్ అనేది కేవలం ఫౌండేషన్ ఆఫ్ ఎన్ ఇన్వెస్టిగేషన్, విచారణకు తొలిమెట్టు మాత్రమే, అదే సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కాదు. అంటే అదే నిందితుని పైన నేరానికి రుజువు కాదు అని చెప్పారు. ఇంట్రెస్టింగ్ తెలుసా మీకు ఇది? పోలీసు ఏమో సెక్షన్ 153 ఆఫ్ ఐపీసీ కింద కేసు పెట్టారు. హైకోర్టుకు వస్తే మీకు పోలీస్ తరఫున, ప్రాసిక్యూషన్ తరఫున, ప్రభుత్వం తరఫున వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏమో నిజమే ఈ సెక్షన్ వర్తించదని చెప్పాడు కోర్టులో. అంటే అప్పటికి ప్రభుత్వాలు మారాయి కనుక బహుశా వాదన కూడా మారి ఉంటుంది. కానీ లేదా పోలీస్ కేసు పెట్టారు కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే లాయర్ కదా, లెర్నెడ్ లాయర్ కదా, సో ఆయన తెలుసు కదా ఈ కేసులు నిలబడవని. అందుకే దాన్ని ఈవెన్ డిఫెండ్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు. అఫ్కోర్స్ పొలిటికల్ చేంజ్ ఒక కారణం కావచ్చు, లీగల్కి కూడా అర్థమైంది. ఇక పబ్లిక్ ఆర్డర్ అంటే దానిపైన గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ఉన్నాయి. పబ్లిక్ ఆర్డర్ అనేది లా అండ్ ఆర్డర్ మాత్రమే కాదు. ఈ రెండింటి మధ్య తేడా ఉంది, చాలామందికి తెలియదు. సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది, పబ్లిక్ ఆర్డర్ను లా అండ్ ఆర్డర్తో డిఫరెన్షియేట్ చేయాలి. డిగ్రీ ఆఫ్ డిఫరెన్స్ క్లియర్గా ఉండాలి, డిగ్రీ ఆఫ్ ఇంటెన్సిటీ క్లియర్గా ఉండాలి. చిదురు మొదురు శాంతి భద్రతల సంఘటనలు పబ్లిక్ ఆర్డర్ కిందికి రాదు. స్పొరాడిక్ ఇన్సిడెంట్స్ ఆఫ్ బ్రేక్ డౌన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ విల్ నాట్ బీ కన్స్ట్రూడ్ అస్ అ పబ్లిక్ ఆర్డర్ అనేది ఇండియన్ జ్యూరిస్ప్రుడెన్స్లో ఉంది. ఎందుకంటే నాకు కూడా ఈ కేసులు కొత్త కావచ్చు కానీ చదువుకోవడానికి ఒక అవకాశం ఇచ్చింది. హ్యాండ్ బుక్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బై ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రెస్ వాళ్ళది, అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషనల్ లా పైన రాసినటువంటి పుస్తకాలు ఇవన్నీ చదువుతున్నాను. సో ఈలోగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు కూడా మీ ముందు పెడుతున్నాను.